హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే టెక్నికల్లీ డే 3. మనం ఉన్నాం కాశ్మీర్లోని శ్రీనగర్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం పగలాన్ చూసాం, సోనామార్గ్ చూసాం. ఈ రోజు అయితే మనం శ్రీనగర్లోని లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం. సో శ్రీనగర్లో ఎక్కువ శాతం మొఘల్ గార్డెన్స్ ఉంటాయండి. ఎక్కువ మొఘల్ గార్డెన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పరీ మహల్ అనే ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాం. చాలా మూవీస్ షూటింగ్ కూడా చేశారు అక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా మందికి కాశ్మీర్ లేదా శ్రీనగర్ ట్రావెలింగ్ అంటే కొంచెం ఆలోచిస్తారు, సేఫా ఏంటి అనేది, ముఖ్యంగా సోలోగా ట్రావెల్ చేయాలంటే. అలా ఏమీ లేదండి. శ్రీనగర్లో కానీ కాశ్మీర్లో కానీ ప్రతి 100 మీటర్లకి ఒక మిలిటరీ పర్సన్ కనిపిస్తాడు మనకి. ఫుల్ సెక్యూర్డ్గా ఉంటుంది, ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. అసలు అటువంటి ఆలోచనే అవసరం లేదు, అటువంటి భయాలు అనేది అవసరం లేదు. చాలా అంటే చాలా సేఫ్గా ఉంటుంది ఇక్కడ ప్లేస్. సో వచ్చేసాం మనం పరీ మహల్కి. ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి ఇక్కడ. అడల్ట్స్కి 50 రూపీస్ అలాగా. మరీ చిన్నపిల్లలకి అయితే టికెట్ ఏం అవసరం లేదు. సో ఈ పరీ మహల్ అనేది కొంచెం కొండ మీద ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. మనం ఇంతసేపు వచ్చింది కూడా ఘాట్ రూట్, చాలా హై ఆల్టిట్యూడ్కి అయితే వచ్చాం మనం. కొండ పైన ఉంటుంది ఈ పరీ మహల్ అనేది. సో మనం టికెట్ అయితే తీసుకున్నాం. ఇది పరీ మహల్ ఎంట్రీ. సో పదండి లోపలికి అయితే ఎంటర్ అవుదాం ఒకసారి. సో ఈ పరీ మహల్ అనేది చెప్పే కదా కొండ పైన ఉంటుంది. సో అది కూడా మనకి 3-4 ఫ్లోర్స్ లాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, మనమైతే ఒక ఫ్లోర్లో ఉన్నాం, దాని కింద ఇంకో ఫ్లోర్ ఉంది, దాని కింద ఇంకో ఫ్లోర్ ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ అయితే ఇలా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి చివరిగా సెమీ సర్కిల్ ప్లేస్లో ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడే మన హృతిక్ రోషన్ అండ్ ప్రీతి జింటా యాక్ట్ చేసిన మూవీ మిషన్ కాశ్మీర్లోని ఒక సాంగ్ ఉంది కదా, చుప్ కేసెస్ ఉన్నది ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో. చుప్ కేసెస్ అనే ఒక సాంగ్లో కొన్ని షార్ట్స్ ఇక్కడ నుంచి షూట్ చేశారు. ఎంతైనా హృతిక్ రోషన్ షూట్ చేసిన ప్లేస్ కదా ఇది. సో అక్కడ ఎగ్జాక్ట్గా నేను కూడా నిలబడి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మొఘల్ గార్డెన్ చష్మా షాహి అన్నమాట.
సో ఇది కూడా వన్ ఆఫ్ ద మొఘల్ గార్డెన్. సో లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మాత్రం నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే ఈ గార్డెన్ మొత్తం మీద కూడా ఒక చెట్టు అయితే ఉంటుందండి. చాలా పెక్యులర్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. చూసారా ఈ వీడియోలో చివర్లో కనిపిస్తూ ఉంటుంది సమ్ ఎల్లో కలర్. దూరం నుంచి చూసినప్పుడు నేను ఫస్ట్ అది ఒక ఆర్టిఫిషియల్ చెట్టు ఏమో, జస్ట్ డెకరేషన్ పర్పస్ పెట్టారేమో అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒరిజినల్ అనమాట. అది ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఆ చెట్టు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మన సైడ్ ఇలాంటి చెట్లు పెరగవు. సో ఈ గార్డెన్ మొత్తానికి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. చూడ్డానికి ఈ చెట్టు మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు వచ్చాము మరొక మొఘల్ గార్డెన్కి. ఇదైతే కూడా డైరెక్ట్గా దాల్ లేక్కి ఎదురుగా ఉంటుంది, ఆపోజిట్ టు దాల్ లేక్. సో ఇది ఎంట్రన్స్. సో దీన్ని మొఘల్ గార్డెన్ నిషాట్ అంటారు. సో చూద్దాం లోపలికి వెళ్ళి. మీరు కాశ్మీర్లో ఏ స్పాట్కి వెళ్ళినా కూడా కాశ్మీర్ వాళ్ళ కల్చరల్ డ్రెస్ అయితే హైర్కి ఇస్తూ ఉంటారు. అవి వేసుకుని జస్ట్ ఫోటో షూట్ చేసుకోవడానికి వెళ్ళిన ప్రతి చోట ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ కల్చరల్ డ్రెస్ వేసుకుని ఫొటోస్ దిగచ్చు. ఈ గార్డెన్ అయితే బేసిక్గా చాలా చాలా పెద్దదండి. వెళ్తా ఉంటే వస్తూనే ఉంది, స్టెప్ బై స్టెప్, ఫ్లోర్ బై ఫ్లోర్ ఉంది. ఇప్పుడు స్టెప్స్ ఎక్కాము కదా, ఇది ఒక స్టేజ్ అనమాట. సో ఇక్కడంతా కూడా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మళ్ళీ దూరంగా చూస్తే మీకు వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్తే ఇంకో స్టేజ్. ఇట్లా చాలా పెద్దది, చాలా ఏరియా వైజ్ ఇది చాలా పెద్దది అనమాట.
సో ఇక్కడ ఈ చెట్ల నుండి రాలి పడిన ఆకులన్నీ కవర్ అయి ఉన్నాయి చూసారా, గ్రౌండ్ అంతా కూడా. సో ఇది సీనిక్గా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ చాలా మంది దిగి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు దూరంగా గమనించినట్లయితే షూటింగ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా కనిపిస్తుంది. ఏదో మూవీనో మరి సీరియలో తెలియదు కానీ ఏదో షూటింగ్ అయితే జరుగుతుంది. వీడియో తీద్దామంటే అక్కడ నాకు అలో చేయలేదు. కాశ్మీర్ అనగానే మనకు గుర్తొచ్చి వాటిల్లో ఈ పడవలు ఒకటి, వీటిని షికారా అంటారు. సో ఈ దాల్ లేక్లో ఈ షికారా పడవల్లో చేసే జర్నీని షికారా రైడ్ అంటారు. కాశ్మీర్ వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా శ్రీనగర్ వచ్చిన వాళ్ళు వీటిని అస్సలు మిస్ అవ్వరు. శ్రీనగర్కి ఇది ఒక పెద్ద ల్యాండ్ మార్క్. శ్రీనగర్కి వస్తే ఖచ్చితంగా దాల్ లేక్లో షికారా రైడ్ చేయాల్సిందే, లేకపోతే ఆ ట్రిప్ కంప్లీట్ అవ్వదు. సో మనం కూడా ఒక షికారా బోట్ని అయితే తీసుకున్నాం. మళ్ళీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. సో ఒక షికారా రైడ్ తీసుకున్నాం. 1 అవర్ రైడ్ అయితే ఉంటుంది ఇది. ఇలా రైడ్ చేస్తున్నప్పుడు వేరే పడవల నుంచి సమ్ ఫ్లోటింగ్ మార్కెట్ లా ఉంటుంది ఇది. సో వేరే పడవల్లో వచ్చి సోవెనీర్స్ కానీ, కాఫీ, టీ కానీ, కావా కానీ ఇలా అమ్ముతూ ఉంటారు. సో నేనైతే ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చుకున్నాను. కాఫీ తాగుతూ షికారా రైడ్ ఎంజాయ్ చేద్దామని. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిని హౌస్ బోట్స్ అంటారు. సో శ్రీనగర్ వచ్చినప్పుడు హోటల్స్లో, లాడ్జెస్లోనే కాకుండా ఇలా హౌస్ బోట్స్లో కూడా స్టే చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 5,000 to 35,000 పర్ నైట్ వరకు కూడా రేంజెస్ ఉన్నాయి ఇక్కడ. సో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కాశ్మీర్ అనగానే మనకి కలర్ఫుల్ ఫ్లవర్స్ కూడా గుర్తొస్తాయి కదా. సో ఇక్కడైతే ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ఫ్లవర్ సీడ్స్ కూడా అమ్ముతున్నారు. బట్ ఈ ఫ్లైట్లో ఈ చెక్కింగ్ ఇదంతా ఇబ్బంది అవుతుందని మేము తీసుకోలేదు. మన హృతిక్ రోషన్ మిషన్ కాశ్మీర్ మూవీ చుప్కే సెసూన్ సాంగ్ విషయానికి వస్తే, ఆ సాంగ్ చాలా వరకు ఈ దాల్ లేక్లో షూట్ చేశారు. ఆ సాంగ్ ఓపెన్ అవ్వడమే దాల్ లేక్లో షికారా బోట్ నుంచి ఓపెన్ అవుతుంది. సో మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఈ రైడ్లో ఫ్లోటింగ్ మార్కెట్లో ఉన్న కొన్ని షాప్స్కి తీసుకెళ్ళి ఏదైనా కొనమని కొంచెం ప్రెషర్ చేస్తారు. అదొక్కటే డిసడ్వాంటేజ్ ఇక్కడ. మీరు నిర్మోహమాటంగా వద్దని చెప్పేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో టూరిస్ట్ రైడ్సే కాదు, ఈ దాల్ లేక్లో లోకల్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మీరు బోట్లో వెళ్తున్నారు చూస్తున్నారు కదా, వాళ్ళంతా లోకల్స్ అనమాట. ఈ దాల్ లేక్ మీద నివసించే ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు ఇట్లా పడవలోనే బయటికి వెళ్తారు, మళ్ళీ పడవలోనే లోపలికి వస్తారు. సో లోకల్ సైట్ సీయింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. నా సజెషన్ ఏంటంటే, మీరు దాల్ లేక్ విజిట్ చేసేటప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళండి. అప్పుడు మీరు డే టైం దాల్ లేక్ ఎలా ఉంటుంది, నైట్ టైం దాల్ లేక్ ఎలా ఉంటుంది అనేది కూడా రెండు చూడొచ్చు. నైట్ టైం ఎందుకంటే కొంచెం గోల్డెన్ లైట్స్తో వెలిగినట్లుగా అనిపిస్తుంది దాల్ లేక్ అంతా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా లైట్స్తో కలర్ఫుల్గా ఉంటుంది. సో మీరు రెండు విజువల్స్ చూసినట్లు ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.